ఒకప్పుడు వెలుగు ప్రపంచాన్ని కప్పేసిన చీకటి వచ్చింది. వేల సంవత్సరాలుగా ఆశ లేని ఆ అంధకారం ప్రతి జీవిని మౌనంగా మార్చింది. కాని ఆ చీకటి లోపలే ఓ చిన్ని కాంతి ముక్క, ఓ ఆశ జ్వాల జన్మించింది. ఒక పాత ఆలయం, ముదురు మబ్బులు, నల్ల పొగలు, ఎటూ చూడదగిన వెలుగు లేదు. చుట్టూ విరిగిన శిల్పాలు, చెట్ల గాలికి దాని శబ్దం లేదు. శూన్యం, చీకటి. ఆ ఆలయ నాభిలో ఓ చిన్న కాంతి బిందువు మెరుస్తోంది. ఆ కాంతి బిందువు నెమ్మదిగా తేలుతుంది. ఒక్క నిమిషం, బింబించని శ్వాసలు. ఆ కాంతి ఇప్పుడు ఓ రూపం తీసుకుంటుంది. ముద్దుగా మెరిసే చిన్న ఆత్మ లుమో. లుమో కళ్ళు తెరిచాడు. పెద్ద పెద్ద ఆశ్చర్యకరమైన చూపులు, చిన్నపాటి మొగుళ్ళు ముఖంలో మెరుస్తున్నాయి. ఆత్మ సున్నితంగా తేలుతూ, చుట్టూ చూస్తూ, తనే ఏమిటో అర్థం చేసుకోలేని పరిస్థితిలో. ఒక మూలలో ఓ వృద్ధ చెట్టు. అతని కాళ్ళు నేలలో, ముఖం బెరుకు కలిపిన మెరుస్తున్న తాటిపుట్ట. గ్లేనోర్, వెలుగుతో పుట్టినవాడా, నువ్వు మామూలు ఆత్మవు కాదు. ఈ లోకాన్ని రక్షించేందుకు నీ పుట్టుకే కారణం. లుమో నిశ్శబ్దంగా చూస్తూ నిలబడతాడు. మనసులో అసంఖ్యాక ప్రశ్నలతో. చిన్ని వెలుగు చీకటి గుండా తొలిసారి ముందుకు నడుస్తుంది. ఆయన చుట్టూ ఉన్న చీకటి వెనక్కి తగ్గడం మొదలవుతుంది. ఒక్క అడుగు వల్ల అంత చీకటి వెనకడుగు వేస్తోంది. చిన్నారి లుమో పుట్టాడు. ఓ వెలుగు జ్యోతి. ఆ జ్యోతి ఈ చీకటి ప్రపంచాన్ని మారుస్తుందా? లేదా అదే చీకటి దానిని గ్రహిస్తుందా? వెలుగులో మొదలైన కథ ఇప్పుడు గమ్యం వెతుకుతోంది. ఎపిసోడ్ 1 ముగిసింది. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్.